ॐ अज्ञानमितिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुमिलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदम। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते వాసుదేవాయ। వైష్ణవులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు। జూమ్ సత్సంగానికి చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం। హరే కృష్ణ। అందరికి వినిపిస్తుందా? హరే కృష్ణ। వినిపిస్తుంది ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ బాబు। అందరూ సైలెంట్ లో పెట్టుకోండి, రికార్డ్ అవుతుంది, మధ్యలో ఎవరు కూడా మాట్లాడద్దు। సో మనం అందరం కూడా గత కొన్ని రోజుల నుంచి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడి యొక్క పేర్లు, ఉద్దేశము, దాని యొక్క రహస్యము, దాని యొక్క గుహ్య సిద్ధాంతము ఏంటో గత కొన్ని రోజుల నుంచి మనం అందరం కూడా శ్రవణం చేస్తున్నాం అన్నమాట। అర్జునుడు అనేక పేర్లతో పిలవడం జరుగుతుంది అన్నమాట। మనం అందరం కూడా యాత్రలో ఉన్నాం అన్నమాట। మనం అందరం కూడా యాత్రలో ఉన్నాము। శరీరం యాత్ర అపి, భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడన్నమాట। శరీర యాత్ర ఒకటి, ఆత్మయాత్ర ఒకటి, రెండు రకాల యాత్రలు ఉంటుందన్నమాట। మనం అందరం కూడా యాత్రలో ఉన్నాం। ఒకటి శరీర యాత్ర, రెండు ఆత్మయాత్ర। మరి శరీరం యాత్ర, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మథురాకి వెళ్ళాను అనుకోండి, బృందావనానికి వెళ్ళడానికి అనేక స్టేషన్లు వస్తాయి। అప్పుడు బృందావనం గమ్యస్థానంలో దిగుతాను। మరి శరీరం యాత్రకి బృందావనం వెళ్ళడానికి 15 స్టేషన్లు అనుకుందాం। మరి ఆత్మయాత్రకి 84 లక్షల స్టేషన్లు అన్నమాట। ఈ 84 లక్షలే 84 లక్షల జీవరాశులని చెప్తుంది శాస్త్రం। 84 లక్షల భ్రమిస్తూ మానవ శరీరానికి వస్తుంది జీవాత్మ। ఈ మానవ శరీరం అనేది జన్సన్ లాంటిదన్నమాట। ఈ మానవ శరీరం జన్సన్ లాంటిది। ఈ జన్సన్ నుంచే మనం ఎక్కడికైనా వెళ్ళగలం, స్వర్గానికైనా వెళ్ళగలం, వైకుంఠానికైనా వెళ్ళగలం, లేదా నరకానికైనా వెళ్ళగలం। ఈ నిర్ణయం కేవలం మానవ శరీరం మాత్రమే తీసుకోబడుతుంది, అన్య పశుపక్షిలో కుదరదన్నమాట। అందుకనే ప్రభుపాదులు వారు చెప్తా ఉంటారన్నమాట, హ్యూమన్ బాడీ లైక్ జన్సన్। ఈ బాడీ, ఈ మానవ బాడీ శరీరము జన్సన్తో సమానము। జన్సన్లో చూడండి, ఎక్కడికైనా వెళ్తుంది బండి। హైదరాబాద్ వెళ్ళొచ్చు, తర్వాత ఇటు విశాఖపట్నం వెళ్ళొచ్చు, బొంబాయి, ఢిల్లీ, మద్రాస్, కలకటా, ఇలాంటివి ఎక్కడికైనా వెళ్ళొచ్చు, గుజరాత్। అలాగే ఈ మానవ శరీరంతో మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు। మంచి క్రియకర్మలు పుణ్యం చేసాం అనుకోండి, స్వర్గానికి వెళ్ళొచ్చు, పాపం చేస్తే నరకానికి వెళ్ళొచ్చు, కృష్ణ భక్తి చేస్తే వైకుంఠ ధామానికి వెళ్ళొచ్చు। మరి మానవ శరీరం దొరికింది ఈ యాత్రలో ఉన్నాం, మనం అందరూ శరీర యాత్రలో ఉన్నాము। ఈ శరీర యాత్రలో మనం ట్రైన్ టికెట్ తీసుకుంటాము। ట్రైన్ టికెట్ తీసుకున్నప్పుడు వాళ్ళు గవర్నమెంట్ చెప్తారనమాట, శుభయాత్ర, హ్యాపీ జర్నీ, శుభయాత్ర, నీ యాత్ర శుభము కలుగుగాక, హ్యాపీ జర్నీ, ఈ విధంగా టికెట్లో ఉంటుంది। హ్యాపీ జర్నీ ఎప్పుడు
అనబడుతుంది. మన యాత్ర శుభమం ఎప్పుడు అనబడుతుంది. ఈ యాత్ర అనేది శుభం అవ్వాలంటే 3 క్రియలు ఉంటాయన్నమాట. 3 పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఒకటి ఇక్కడ శాస్త్రం చెప్తుంది ఏంటంటే, సమయం మీద బండి రావాలి. యాత్ర వెళ్ళేటప్పుడు సమయం మీద బండి రావాలి. తర్వాత సమయం మీద గమ్యస్థానానికి తీసుకొని వెళ్ళాలి. మనం ఎక్కడికైతే గమ్యస్థానం ఎంచుకున్నామో, మథుర గాని, మాయాపూర్, బృందావనం ఏదైనా సరే సమయం మీద వెళ్ళాలి. తర్వాత ఈ యాత్రలో ఎటువంటి విఘ్నం ఉండకూడదు. అప్పుడే శుభయాత్ర అనబడుతుంది. గుర్తుంది కదా! సమయం మీద బండి రావాలి. సమయం మీద బండి వచ్చిన తర్వాత సమయం మీద గమ్యస్థానానికి తీసుకొని వెళ్ళాలి. 3 ఈ గమ్యస్థానంలో ఏదైతే మనం జర్నీ చేస్తామో ఈ జర్నీ యాత్రలోని ఎటువంటి విఘ్నం, ఆటంకము, ఇబ్బంది, కష్టం ఉండకూడదు. ఇది శరీర యాత్ర. మరి ఆత్మయాత్ర ఎలా ఉంటుంది? ఆత్మయాత్ర ఈ జన్మలో సమయం మీద అంటే ఈ జన్మలోనే భగవద్ధామం చేరుకోవాలి. ఈ మానవ జన్మ దొరికింది భగవద్ధామం చేరుకోవడానికే. ఈ జన్మలో వైకుంఠ ప్రాప్తి కలగాలి. తర్వాత సమయం మీద వెళ్ళాలి. ఈ జన్మలోనే వెళ్ళాలి. మీరు అనుకోవచ్చు తర్వాత జన్మ కుదరదు అనేసి. లేదు, సమయం మీద వెళ్ళాలి. ఎలాగైతే సమయానికి ట్రైన్ మనకి చేరుస్తుందో లేట్ లేకుండా, అలాగే సమయం మీద అంటే ఈ జన్మలోనే వెళ్ళిపోవాలి. ఒకటి ఈ జన్మలోనే వైకుంఠం వెళ్ళాలి. తర్వాత సమయం మీద వీలైతే ఎప్పుడైనా ఎంత తొందరగా అయితే అంత తొందరగా వైకుంఠానికి వెళ్ళిపోవాలి. లేట్ చేయకూడదు. లేట్ అనేది లేట్ అయిపోతుంది. తర్వాత జన్మ ఎవరు చూసి వచ్చారు? మనిషిగా పుడతామని గ్యారంటీ లేదు ఇక్కడ. జడ భరత లాంటి వాడే, భరత మహారాజు లాంటి వాడే చనిపోయిన తర్వాత ఒక లేడీగా పుట్టాడు అనమాట. ఇక మన పరిస్థితి ఏంటి? ఇక లేడీగా పుడతామో, కుక్కగా పుడతామో, నక్కగా పుడతామో ఏం గ్యారెంటీ ఉంది? మనిషిగా పుడతామో? ఒకవేళ మనిషిగా పుట్టిన ఈ భారతదేశంలో పుడతామని గ్యారెంటీ ఉంది? ఇలాంటి నిగ్రో దేశంలో, సౌత్ ఆఫ్రికా ఇలాంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశంలో పుట్టొచ్చు. అక్కడ భక్తి లేకపోవచ్చు. సో అందుకనే ఈ జన్మలోనే వెళ్ళాలి, సమయం మీద వెళ్ళాలి. తర్వాత ఈ ఆత్మ జర్నీలో ఎటువంటి విఘ్నం రాకూడదు. ఈ ఆత్మ జర్నీలో ఎటువంటి విఘ్నం రాకూడదు అంటే మనం చేసే భక్తిలో ఎటువంటి ఆటంకం రాకూడదు, విఘ్నం రాకూడదు. అప్పుడే ఈ యాత్ర అనేది సఫలమవుతుంది, విజయవంతం అవుతుంది. ఒకటి శరీరం సంబంధించింది, 2 ఆత్మకు సంబంధించింది. ఎప్పుడో రేపు వెళ్దాంలే, తర్వాత జన్మ వెళ్దాంలే, తర్వాత జన్మలో చూసుకుందాంలే, భగవద్ధామానికి వెళ్ళకపోతామా అనేది ఉండకూడదు. ఈ జన్మలోనే ప్రభుపాదులు వారు చెప్తా ఉంటారు, 1 లైఫ్ టైం కృష్ణుడి కోసం మనం అంకితం ఇవ్వాలి. ఈ జన్మ భగవంతుడికి అంకితం చేయాలి. అనేక జన్మల నుండి మనం అందరం గ్యామ్లింగ్ చేశాము. మనమందరం కూడా గ్యామ్లింగ్ చేశాము. సో ఈ ఒక్క జన్మ కృష్ణుడికి ఇవ్వండి. అనేక జన్మల నుండి మన భార్యకి, మన పిల్లలకి, మన స్వజనుల కోసం, వాళ్ళ కోసం, వీళ్ళ కోసం బతికాము. వాళ్ళకి జన్మ అర్పించాము. జన్మ వృధా అయిపోయింది. కానీ ఈ ఒక్క జన్మ భగవంతుడి కోసము ఉపయోగించుకోవాలి, భగవంతుడికి అర్పించాలి. ఈ జన్మ కృష్ణ నీదే. అప్పుడే మనం భగవద్ధామం చేరుకుంటాము. ఇది 2 జర్నీ అన్నమాట. ఒకటి ఆధ్యాత్మిక జర్నీ, ఒకటి భౌతికమైన జర్నీ. సో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం, భక్తిలో అసలు నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేస్తే అది మనకే లాస్ అన్నమాట. ఓకే, ఇక మనం భగవద్గీతలోకి వెళ్దాము. భగవద్గీతలో ఈరోజు అర్జునుడు జనార్దనాన్ని సంబోధిస్తున్నాడు అనమాట. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము 51వ శ్లోకంలో అర్జునుడు శ్రీకృష్ణుని జనార్దన సంబోధిస్తున్నారు. శ్లోకం ముందు చదువుతాను, దాని యొక్క వ్యాఖ్యాన, జనార్దన అంటే అర్థం ఏంటనేది మీకు చెప్తాను.
దృష్ట్వేదం మానుషారూపం తవ సౌమ్యం జనార్దన. ఇదానీమస్మి సంవృత్త సచేత ప్రకృతిం గత, సచేత ప్రకృతిం గత. ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడనమాట, దృష్టేద మానుష రూప తవ సౌమ్యం జనార్దన. ఏమని పిలుస్తున్నాడు? జనార్దన. జనార్దన అంటే అర్థం తెలుసుకోండి. మీరు ఇంతవరకు జనార్దన పేరు మాత్రమే పిలుస్తున్నారు. దీని యొక్క అర్థం తెలుసో తెలీదో నాకైతే తెలీదు. కానీ జనార్దన అనే దాని మీద అర్థం ఏంటంటే 3 భాగాలు చేయండి దాన్ని. ఆ శ్లోకం జనార్దన అనే దాన్ని 3 భాగాలు చేయండి. జన్, ఆర్త్, హనన్, 3 కలిపితే జనార్దన్ అవుతుంది. దాన్ని డివైడ్ చేయండి, వేరు చేయండి. జన్, ఆర్త్, హనన్. జన్ అంటే సాధారణమైన వ్యక్తులు, ఒకటి పాయింట్ నెంబర్ 1. 2, జన అంటే భగవంతుడి యొక్క భక్తులు. జన అంటే సాధారణమైన వ్యక్తులు, అందరూ భక్తులు అందరూ కలిసి ఉంటారు జన్. ఇంకా రెండో అర్థము జన అంటే విష్ణుకి ప్రియమైన వాళ్ళు, విష్ణు భక్తులు, వైష్ణవులు. దీన్ని జన్ అంటారనమాట. తర్వాత ఆర్త. ఆర్త అంటే దుఃఖాన్ని హరించేవాడు. ఎవరు దుఃఖాన్ని హరించేవాడు? జనాల్ని దుఃఖాన్ని హరించేవాడు. అంటే జన అంటే మీరు ఎవరైనా అనుకోండి, భక్తులైనా అనుకోండి, లేదంటే ఈ సమాజంలో ఉన్న జనాల్ని అనుకోండి. ముఖ్యంగా ఇండికేట్ చేస్తుంది ఎవరికైనా, ఎందుకంటే భగవంతుడి పక్షపాతి కాదు. తమోహం సర్వభూతేషు, అందరూ కూడా భగవంతుడి పట్ల సమానమే, భగవంతుడికి సమానమే. కానీ భక్తులు అనేది కొద్దిగా ప్రీతి అన్నమాట భగవంతుడికి. సో దీనికి మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, జన్ అంటే విష్ణు భక్తులే ఎక్కువగా ఇండికేట్ చేస్తుంది శాస్త్రం. సో విష్ణు భక్తులు, జన్ అంటే విష్ణు భక్తులు. ఆర్త అంటే దుఃఖము. సో విష్ణు భక్తులకు వచ్చే దుఃఖంని ఆర్త అంటే దుఃఖం. హర్త అంటే హరిచ్చేవాడు. విష్ణు భక్తులకి దుఃఖాన్ని హరిచ్చేవాడే జనార్దన. ఇది దీని యొక్క రహస్యం. జనార్దన అని పిలుస్తూ ఉంటాం. జగన్నాథ అని పిలుస్తూ ఉంటాం. పేర్లు కూడా అర్థం తెలుసుకోవాలి. కృష్ణ అని కూడా పేరు ఉంది, దానికి కూడా అర్థం తెలుసుకోవాలి. రామ పేరు, విష్ణు పేరు, అనంత, ఇవన్నీ పేర్ల యొక్క రహస్యాలు ఇవన్నీ. సో ఇప్పుడు అర్థమైంది కదా. జన్, ఆర్త్, అనన్. అనన్ అంటే హరించేవాడు. ఎవరిని హరిస్తారు? ఏం హరిస్తాడు? భక్తులు దుఃఖాన్ని హరించేవాడినే జనార్దన. ఇక్కడ అర్జునుడు ఏ జనార్దన అని పిలుస్తున్నాడు అనమాట. మరి శ్రీమద్ భాగవతంలోకి వెళ్తాం. మన ముఖ్య ఉద్దేశం అదే కదా, భాగవతము. ఇక క్రమంలోకి వెళ్తే నిన్న గత వారం 7వ స్కందం అయింది. 7వ స్కందంలో ఏం చెప్పుకున్నాం? సహస్రబాహో ఎవరిని ఇండికేట్ చేస్తుంది? ఏ భగవంతుడిని ఇండికేట్ చేస్తుంది? గుర్తుందా? ఏ భగవంతుడిని ఇండికేట్ చేస్తుందో చెప్పగలరా ఎవరైనా? సహస్రబాహో ఏ భగవంతుడికి ఇండికేట్ చేస్తుంది? గుర్తుంది ఎవరికైనా? చెప్పగలరా లేదా నేను చెప్పనా? నరసింహస్వామి. ఎస్, నాగేశ్వరరావు గారు చూడండి పర్ఫెక్ట్ గా చెప్పారు. నరసింహస్వామికి సహస్రబాహు. ఈ విధంగా అడగంట మన మెమరీ ఓపెన్ అయిపోవాలి, ఫైల్ ఓపెన్ అయిపోవాలి. మనకి ఆలోచన అనేది ఉండకూడదు. మనకి భక్తిలోని అసలు ఎలాంటి అశ్రద్ధ అనేది ఉండకూడదు. మనం అడిగామంటే క్వశ్చన్, దాని ఆన్సర్ వెంటనే ఆన్సర్ అనే ఫైల్ ఓపెన్ అయిపోవాలి టక్ మని. అది భక్తి. భక్తిలో కూడా ఇవన్నీ గ్రేట్లు అన్నీ చెప్తా ఉంటే మీకు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. నేను అందుకనే అంత డెప్త్లోకి మీకు తీసుకున్నాను. మీరు కూడా హర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నరసింహస్వామి 7వ స్కందం సహస్రబాహు. ఇప్పుడు
ఈ జనార్దన్ అనేది 8వ స్కందంలోని ఉందన్నమాట. 7 అయిపోయింది, 8వ స్కందంలోకి వెళ్దాము. ఇక ఎవరికి వచ్చింది అంత కష్టం? 7వ స్కందం 8వ స్కందంలోని ఈ జనార్దన దేన్ని ఇంటికేట్ చేస్తుంది? ఎవరిని ఇంటికేట్ చేస్తుంది? ఎవరికి వచ్చింది ఆ కష్టము అని దాని మీద చూసుకుంటే ప్రహ్లాదుడికి వెంటనే ప్రహ్లాదుడికి వచ్చింది ప్రభు కష్టం. 8వ స్కందం ప్రహ్లాదుడి స్టోరీ లేదు మాతాజీ, 7వ స్కందంలో ఉంది. సో 8వ స్కందంలో కష్టం ఎవరికి వచ్చిందంటే ఒక ఏనుగుకి వచ్చిందనమాట కష్టం. గజేంద్రుడికి ఏనుగుకి వచ్చిందనమాట. ఓకే, ఇక మీరు సైలెంట్లో పెట్టండి, నేను అడిగినప్పుడు మీరు చెప్తారు కానీ మిగతా వాళ్ళు. ఏనుగుకి కష్టం వచ్చింది. ఆ ఏనుగు పేరు గజేంద్ర. గజేంద్ర అనేది దాని పేరు, ఏనుగు పేరు అన్నమాట. ఏనుగు ఒక విశాలమైన కాయతో ఉంది, దాని పేరు గజేంద్ర. గజేంద్ర మోక్షం కోసము శ్రీమద్ భాగవతం 8వ స్కందంలో సుఖదేవ్ గోస్వామి చాలా చక్కగా వర్ణన ఇచ్చారనమాట. ఈ గజేంద్ర అనేది ఏనుగు ఉంది, దానికి ఎంతో మంది భార్యలు ఉన్నారు, ఎంతో మంది పిల్లలు కూడా సంతానం ఉన్నారు. గజేంద్రుడు తన ఫ్యామిలీని తీసుకొని ఎండాకాలం పిక్నిక్ అని బయలుదేరింది. సో మీరు కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటారు కదా పిక్నిక్కి, మీ ఫ్యామిలీ, భార్య భర్తలు, తర్వాత పిల్లలు. సో ఈ విధంగా గజేంద్రుడు కూడా మగ ఏనుగు తన ఆడ ఏనుగులతో పిల్లలతోని పిక్నిక్ బయలుదేరింది అనమాట. ఎండాకాలం సెలవులు ఇస్తూ ఉంటారు కదా పిల్లలు, సెలవులు, హాలిడేస్, భక్తులు కూడా వెళ్తూ ఉంటారు అనమాట. సో గజేంద్రుడు కూడా తన ఫ్యామిలీతోని పిల్లలతోని పిక్నిక్ బయలుదేరాడు. ఇక ఎండాకాలం పిక్నిక్ బయలుదేరినప్పుడు మంచి ఎండాకాలము, ఉష్ణోగ్రత 50 డిగ్రీలు 60 డిగ్రీలు ఉష్ణం, వేడి, తాపం ఎక్కువ ఉంది. ఈ తాపం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఏనుక్కి దాహం వేసింది అనమాట. ఏనుక్కి గొంతు ఆరిపోతుంది, దాహం వేసింది. ఓకే, దాహం వేయడము, నీళ్లు తాగడం అని అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మన ప్రయాణంలో జర్నీ చేసినప్పుడు వాటర్ బాటిల్ అయిపోయి దాహం వేస్తుంది. అలాగే ఏనుగు కూడా దాహం వేసింది. దాహం వేసిన తర్వాత ఏం చేసింది? అటు చుట్టుపక్కల చూసింది అనమాట, ఏమైనా సరోవరం ఉందనేసి. ఒక సరోవరం కనిపించింది, ఆ సరోవరంలోకి వెళ్ళింది అనమాట. వెళ్ళి దాహం తీర్చుకుంటుంది. మనం ప్రయాణంలో కూడా చూడండి, ఎండాకాలం జర్నీ చేస్తూ ఉంటాం, దాహం వేసినప్పుడు స్టేషన్ రాగానే ప్లాట్ఫారంలోకి దిగి ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుంటాం. ఫ్యామిలీ దగ్గర గుర్తుంచుకోండి, ఇది గజేంద్ర మోక్షం కాదు, ఇది మన కథ, గజేంద్ర కథ కాదు ఇది. మీరు ఎన్నోసార్లు వినొచ్చు గజేంద్ర కథ, కానీ గజేంద్ర కథ కాదు, ఇది మన వ్యధ. భార్య పిల్లలు వాళ్ళందరూ బండిలోనే ఉన్నారు, ఈయన మాత్రం దిగుతాడు వాటర్ బాటిల్, ఏదైనా స్నాక్స్ అవి వగేరే వగేరే కొనడానికి. సో ఇక్కడ స్నాక్స్ కాదు, గజేంద్రుడు దాహం వేసింది. దాహం వేసిన తర్వాత గజేంద్రుడు సరోవరం దిగాడు, భార్య పిల్లలు ఒడ్డున ఉన్నారు. తన దాహం తీర్చుకున్నాడు తొండంతోని, పిల్లలు భార్యలు కూడా తొండంతోని దాహం తీర్చాడు అనమాట. ఓకే, అంతవరకు కరెక్టే. మన దాహం తీరుతుంది, భార్య పిల్లలకు దాహం తీర్చడం కరెక్టే. ఒక గృహస్థుడు ఈ విధంగా చేయాలి. తర్వాత ఏం చేశాడు గజేంద్రుడు? కొద్దిగా హద్దు దాటాడు అనమాట. ఏం చేశాడు? తొండంతో నీళ్లు తీసి తన మీద సవర్లగా జిమ్ముకున్నాడు, స్నానం చేశాడు. ఓకే, అది కూడా కరెక్టే. సుఖదేవ్ గోస్వామి చెప్తున్నాడు, ఇది రైటే. ఒక గృహస్థుడు స్నానపానం చేయడం కూడా ఎండాకాలము. ఈయన స్నానం చేశాడు, భార్యలు కూడా చేపించాడు, పిల్లలకు కూడా చేపించాడు సవర్లాగా. ఇది తప్పేం కాదు, కానీ హద్దు దాటుతున్నాడు. ప్రతి ఒక్క క్షణం కూడా, ప్రతి ఒక్క మూమెంట్ కూడా గజేంద్రుడు హద్దు దాటి ప్రవర్తిస్తున్నాడు అనమాట. తను మర్చిపోయాడు నేను ఒక గృహస్థ ధర్మంలో ఉన్నాననేసి. మనం కూడా అప్పుడప్పుడు గృహస్థ ధర్మంలో ఉంటాము, హద్దు దాటి ప్రవర్తిస్తూ ఉంటాము. భార్య భర్తల పట్ల, భర్త భార్య పట్ల, పిల్లల పట్ల హద్దు దాటి ఇంత అనురాగం విస్తారం చేసేస్తాం మనము. ఇక వీళ్ళే నా ప్రపంచము, వీళ్ళు లేకపోతే శూన్యం జగత్తు.
ఇక నా భార్య నా ప్రపంచము, నా పిల్లలే నా ప్రపంచము. వీళ్ళు లేకపోతే ఇక జగత్తు శూన్యము. వీళ్ళ ఆనందంలోని, వీళ్ళ యొక్క క్రియకర్మలోని ఇంత జీవుడు మగ్నమైపోతాడు, రమించిపోతాడు, రంగరించిపోతాడు. ఇక వాస్తవమైన ఏదైతే జీవనం ఉందో అది మర్చిపోతాడు. వాస్తవం మనం ఏంటి? జీవేర స్వరూపై నిత్యర కృష్ణదాసు. మన స్వరూపాన్ని మనం కోల్పోయి వాళ్ళకి దాసోహం చేస్తూ ఉంటాము. భార్యలకి, పిల్లలకి, సమాజానికి, వర్గానికి. ఇదే జరుగుతుంది గృహస్థ జీవితంలో. మాతాజీ మొన్న చెప్పారనమాట, నీలిమ మాతాజీ, ప్రభుజీ ఇది అయిపోయిన వెంటనే గృహస్థ ధర్మం వర్ణం చేయండి. ఎందుకంటే మనం అందరం గృహస్థం కదా, గృహస్థ జీవితం చాలా తెలుసుకోవాల్సి ఉన్నామనేసి. సో నేను కూడా ప్రిపేర్ అయ్యాను. ఇది అయిపోయిన వెంటనే రేపే స్టార్ట్ చేస్తాను గృహస్థ జీవితం, గృహస్థ వర్ణన ఎలా ఉండాలి ఏంటి అనేది. సో ఈ గజేంద్ర మోక్షం అనేది గజేంద్ర కథ కాదు, మన వ్యధ. భక్తులు కూడా ఇంతే రమించిపోతా ఉంటారు అప్పుడప్పుడు. ఎవరు ఎవరు వద్దన్నారు భార్య బిడ్డలతో పిక్నిక్ వెళ్ళొద్దని? వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. హద్దు దాటకూడదు. ఇక్కడ గజేంద్రుడు హద్దు దాటాడు. శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు చెప్తూ ఉంటారనమాట బెంగాలీ భాషలో, జలే నౌక టాకే తార నహి కోతి. పడవ నీటిలో ఉన్నంత వరకు పడవకి ఎటువంటి ప్రమాదం ఉండదు. అదే నీరు పడవలోకి వస్తే పడవ మూలిగిపోయే అవకాశం ఉంటుంది, మునిగిపోద్ది. అలాగే గృహస్థ జీవితంలో ఉన్నంత వరకు మనకి ఎటువంటి ప్రమాదం లేదు. అదే గృహస్థ జీవితం ఈ హృదయంలో దించుకున్నాం అనుకోండి, మనం మునిగిపోవడానికి ఎంత సమయం పట్టదు. ఎంత పైకి వెళ్ళిన భక్తిలోని డౌన్ఫాల్ అయిపోతాం, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎంతో మంది అనుభవం ఇదంతా చూసాం మేము. ఎంతమంది పడిపోయారు ఇలాంటి గృహస్థ కారాగారంలో తెలుసుకోలేక. సో అందుకనే ఇక్కడ తన భార్య బిడ్డలతోని జలకాలు ఆడుతున్నాడు అనమాట, ఎంజాయ్ చేస్తున్నాడు, స్నానం చేయించడం. లోపలున్న కోకోడైల్ మొసలి చూసిందనమాట, ప్రశాంతంగా నిద్రపోయింది. అది ప్రశాంతంగా నిద్రపోతుందా మొసలికి డిస్టర్బ్ చేశాడు అనమాట ఈ గజేంద్రుడు. మొసలు అనుకుంది, అరే ఎవరు నా సామ్రాజ్యంలోకి వచ్చి ఇంత కల్లాహలం సృష్టిస్తుంది ఎవరు? చూస్తూ గజేంద్రుడు, ఓకే గజేంద్రుడు దాహం వేసింది, దాహం వేసి జలం తాగి వెళ్ళిపోవచ్చు, అప్పుడు నేనేం అనేవాడిని కాదు. స్నానం చేశాడు, అంతవరకు కూడా కరెక్టే. కానీ హద్దు దాటి ప్రవర్తిస్తున్నాడు, వీడికి గుణపాఠం చెప్పాలనేసి ఏం చేసింది, మొసలు వచ్చి ఏనుగుకు పట్టేసింది అన్నమాట. ఏనుక్కొచ్చి పట్టేసింది. ఏనుక్కొచ్చి పట్టిన వెంటనే గజేంద్రుడికి స్పృహ ఏమి తెలియలే. ఎలా అనిపించింది, లోపల ఏదో చిన్న క్రిమి కీటకం కొడుతుందేమో అనిపించింది అనమాట. మనము కూడా అంతే, గృహస్థ జీవితంలో ఇంత రంగరించిపోతామో ఏది వచ్చినా మనం పట్టించుకోమన్నమాట. అప్పుడప్పుడు భక్తులు వచ్చి హెచ్చరిస్తూ ఉంటారు, ఇలా కాదు అలాగా నడవాలని, పట్టించుకోము. తర్వాత అనారోగ్యం కూడా వస్తుంది, పట్టించుకోము. క్యాన్సర్ వస్తుంది, పట్టించుకోము. కరోనా వచ్చింది, పట్టించుకోము. గృహస్థ జీవితంలో ఇంత రంగరించిపోతూ ఉంటారు. గజేంద్రుడు కూడా అంతే. ఎంతో బలవంతంగా పట్టుకుంది, దానికి ఏం అనిపించలే. అప్పుడు మొసలు అనుకుంది, ఈ టెంపర్ సరిపోదు, ఇంకా గట్టిగా బిగించాలి పళ్ళని అని గట్టిగా ఇంకా బిగించింది అనమాట. అప్పుడు కొద్దిగా అర్థమైంది, ఏదో లోపల ఉంది నన్ను కొడుతుంది అనేసి. అప్పుడు కూడా గుర్తుకు రాలే. అప్పుడు మొసలి ఇంకా గట్టిగా తన బలమంతా చూపించి ఏనుగు కాళ్ళని గట్టిగా నొక్కి పట్టేసింది అన్నమాట. అప్పుడు అనుకుంది, ఏదో లోపల నన్ను గట్టిగా పట్టింది. చూసేటప్పటికి మొసలి. అలాగే మన గృహస్థ జీవితంలో ఇంత రంగరించిపోతాము. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వచ్చే వరకు కరోనా అని తెలియదు, లేదంటే క్యాన్సర్ అని తెలియదు. ఫోర్త్ స్టేజ్కి తెలుస్తుందా, నాకు క్యాన్సర్ వచ్చింది, నాకు కరోనా వచ్చింది.
ఇంకా లాభం ఏంటి? పోవడానికి సిద్ధంగా ఉన్నావు నువ్వు, పైకి పోవడానికి సిద్ధంగా ఉన్నావు. ముందే మేలుకుంటే ఈ రోగం వచ్చేది కాదు కదా. గజేంద్రుడు ముందు మేలుకోలేదన్నమాట. ముందు 3 సార్లు హెచ్చరించింది మొసలి, ఏమి కాదులే అని తిరస్కరిస్తుంది. మన భక్తి లైఫ్లో కూడా అంతే, తిరస్కరించేస్తూ ఉంటాం. ఎన్నెన్ని అవకాశాలు వస్తూ ఉంటవి. సావధానంగా ఉండు, సావధానంగా ఉండు అనేసి. ఇంత గృహస్థ జీవితంలో రంగరిచ్చిపోతారు. ఈ భక్తి అంతా శూన్యం. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు, సీనియర్ భక్తులు, వరిష్ఠ భక్తులు వచ్చి హెచ్చరిస్తూ ఉంటారు. వాళ్ళ మాట కూడా పెడజామును పట్టేస్తూ ఉంటారు. చెప్పారులే. సో గజేంద్రుడు ఈ విధంగా కాలు పట్టుకొని గజేంద్రుడికి ఏం చేసింది? మొసలి మధ్యలోకి తీసుకొని వెళ్ళిపోయింది, నీటి మధ్యలోకి తీసుకొని వెళ్ళిపోయింది. గజేంద్రుడు ఎంత పెద్ద ఏనుగు, ఎంత బలశాలి అయితే ఏంటి, గజేంద్రుడి కోసం వర్ణన ఉంది. గజేంద్రుడు ఎప్పుడైతే అడవిలో నడుస్తూ ఉంటాడో మొత్తం అరణ్యం, అడవంతా ఖాళీ హైవే లాగా అయిపోయేదంట. పెద్ద పెద్ద వృక్షాలు తొండంతో ఏరులతో లాగా విసిరేసేది అనమాట. అంత బలశాలి. తన యొక్క దాడికి చెట్లు అన్ని పడిపోయేవన్నమాట. తోకతోనే కొడితే పడిపోయేవి, తొండంతో కొడితే పడిపోయేవి. ఎంత బలశాలి ఏనుగు. ఎంత బలమైతే ఏంటి, పెద్ద సర్పాన్ని కూడా సుమతి పద్యాల్లో చెప్పడం జరిగిందనమాట. చలి చీమల కుట్టి చావర సుమతి, బలవంతుడని నేనే పలకగా బలవంతమైన సర్పమును చలి చీమల కుట్టగా. పెద్ద బలవంతమైన సర్పము ఏమైంది? చిన్న చిన్న చలి చీమలు కుట్టి మృతికి బలి అయిపోయింది. ఇలాగా అదే విధంగా ఈ ఏనుగు కూడా అంతే, మనం కూడా అంతే. అందుకేనన్నా ఇది గజేంద్రుడి కథ కాదు, మన వేద. ఇది భక్తుల పక్కన పెట్టండి. మనం నేర్చుకోవాలి దీని నుంచి, ఏం నేర్చుకోవాలి దీని నుంచి అనేది నేర్చుకోవాలన్నమాట. సో ఏం చేసి ఇంత బలమైన ఏనుగును కూడా నీటి మధ్యకి తీసుకొని వెళ్ళిపోయింది. ఎందుకు? అది దాని ఇల్లు కాదు, దాని సామ్రాజ్యం, దాని నివాసం కాదు. ఈ ఏనుగు భూమి మీద జంతువు, మొసలి నీటి జంతువు. సో నీటిలో ఉన్న జంతువుకి నీటిలో బలం ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే అనారోగ్యం వచ్చిందో అప్పుడు భగవంతుడు గుర్తుకొస్తాడు. ఎలాగైతే మొసలికి భగవంతుడు గుర్తుకొచ్చాడో, భగవంతుడిని ప్రార్థన చేశాడో, స్తుతి చేశాడో, అలాగే మనం మృత్యు సమయంలో భగవంతుడు గుర్తుకొస్తాం. మనం అంతకుముందు చెప్పిన వాళ్ళ మాటలని పెడచెవిన పెడతాము. వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు వింటాము, భార్య బిడ్డల మీద రంగరించిపోతాము, పూర్తిగా భౌతిక ప్రపంచంలోని నిమగ్నం అయిపోతాము. కాలం ఎప్పుడైతే మృత్యు వస్తుందో అప్పుడు అరే నేను ఇలా చేయకపోతే బాగుండేదే, నాకు ఇలాంటి స్థితి వచ్చేది కాదు. అప్పుడు అఘోరిస్తే ఏం లాభము? అంత అయిపోయింది. అందుకని శాస్త్రం చెప్తుంది అనమాట, డైర్ ఫోర్, జాగ్రత్త సుమ, చాలా చక్కగా నడవాలి. ఈ గృహస్థ జీవితం చాలా మంచిది, దాన్ని హ్యాండిల్ చేసే విధానం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. గృహస్థం అంటే అన్ని త్యాగం కూడా చేయడానికి కుదరదు, అలాగని అన్ని పట్టుకోవడానికి కూడా కుదరదు. అందుకనే చాలా చక్కగా శాస్త్రాల ద్వారా ముందు వినాలి, తెలిసిన వాళ్ళ దగ్గర వినాలన్నమాట. ఈ భాగవతం తెలిసిన భక్తుల ద్వారా విని నేర్చుకోవాలి జీవితం ఎలా నడవాలో. తర్వాత చదవాలి, ముందు వినాలి, తర్వాత చదవాలి, అప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. వినకంట చదవడానికి ప్రయత్నం చేస్తే అర్థం కాదు మనకి. వినాలి, వినిన తర్వాత సమయం వచ్చినప్పుడు దాని మీద ప్రభు పలానా ప్రభు దేని మీద మనకు చెప్పారు దాన్ని తిరగేసి చక్కగా గంటలు తరబడి చదవాలి. సమయం ఇవ్వండి కొద్దిగా మీ లైఫ్లోని. ఎల్లకాలము శరీర పోషణ కోసమే పరుగులు తీయకూడదు, ఆత్మ పోషణ కూడా సమయం కేటాయించండి. వయసు అయిపోతుంది అందరికీ. రేపు వచ్చే వయసు మనం ఉంటామో ఉండమో తెలియదు. రేపు వృద్ధులం అవుతామని గ్యారెంటీ ఉందా మనకి?
నేను 70 సంవత్సరాలు నాకు వస్తామని నాకు గ్యారంటీ ఉందా? ప్రతి ఒక్క అడుగు కూడా విపత్తే. ప్రతిరోజు కూడా నిద్ర నుంచి కొత్తగా మేలుకుంటున్నాం అని గుర్తించుకోవడమే. భగవంతుడు మేలుకొలుపుతున్నాడు మన అందరు. నేను రాత్రి పడుకుంటాము, తెల్లవారు లేస్తామో తెలీదు. సో లేసామంటే భగవంతుడు ఒక రోజు మనకు మళ్ళా పొడిగిచ్చాడు అవకాశం, ఒక రోజు అవకాశం ఇచ్చాడు. ఒక రోజు జీవితమే ఇది, అలా అనుకోండి. రేపు అనేది మీ చేతుల్లో లేదు, నా చేతి ఎవరి చేతుల్లో లేదు, ఏ దేవి దేవతల చేతుల్లో కూడా లేదు రేపు అనేది. ఈ రోజు ఒక్కరోజు ఛాన్స్, రేపు బతుకుంటే చూసుకోవచ్చు. ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఏం తెలుసు. అందుకనే వినండి, ఎక్కువ శాతం చదవండి, సమయాన్ని తీసి. సమయం మనం అనేక విధాలుగా తీస్తున్నాము. ఎవరైనా వస్తే జూమ్ ఆఫ్ చేసి మళ్ళీ మీటింగ్లు పెట్టుకుంటాం మనము. అదే సమయాన్ని భగవత్ చింతనలో పెట్టలేమా మనము? ఈ భాగవతం చదవలేమా? అందుకనే వినాలి. మా గురువు మహారాజ్ చెప్తారు, వినాలి, తర్వాత అదే టాపిక్ మీద చదవాలి. అప్పుడు అది ధారణ అయింది. ధారణ అంటే ధరించడం హృదయంలో. కేవలం నేనేదో ఆన్ చేస్తేనే చెప్తున్నాను, గంట అరగంట అది వినేసాం వెళ్ళిపోతుంది, అది ధారణ ఉండదు, హృదయంలో దిగదు. దానికోసం చింతన చేస్తేనే దిగిద్ది. దానికోసం ఆలోచించాలి. ప్రభు దేని మీద చెప్పారు క్లాసు తిరగేయాలి. తిరిగేసి ఆ శ్లోకాలు అనువాదం భాష్యం ప్రభుపాదుల వారు రాశారు కదా, దాని మీద చింతన చేయాలి. అప్పుడే దీన్ని ధారణ అంటారు, ధరించగలరు హృదయంలో. లేదంటే అది ధారణ అవదు, ధరించరు. మీరు కేవలం వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే. అంటే సుకృతం అయితే లభిస్తుంది, కానీ పూర్ణ లాభం మీరు పొందలేకపోతున్నారు. మీరంటే మీరే కాదు, ఎవరైనా సరే. మీరంటే మీరే అనుకోమాకండి. నేను మీరు అనేది మీ మీద తీసుకోమాకండి, ఎవరైనా సరే. ఇది ప్రాసెస్ అన్నమాట. శ్రవణం, కీర్తనం, ఇది ప్రాసెస్. సో గజేంద్రుడికి అప్పుడు బుద్ధి వచ్చింది అనమాట. అరే, నేను ఎంతవరకు నాకు ఈ స్థితి వచ్చింది ఎందుకు? దానికి కారణం నేను చక్కగా వచ్చి ఒక అంబుల వినయంగా వచ్చి నీళ్లు తాగి నా భార్య బిడ్డలకి తాగిపిచ్చి నేను స్నానం చేసి వాళ్ళకి స్నానం చేసి అంతవరకు వెళ్ళిపోతే బాగానే ఉండేది. హద్దు దాటి ప్రవర్తించాను. అందుకనే ఈరోజు నాకు దండన శిక్షణ ఇస్తుంది ఈ మొసలి అని. 1000 సంవత్సరాలు ఫైట్ చేసింది. లాభం ఏంటి? 1000 కాదు, 2000 సంవత్సరాలు ఫైట్ చేయు, గెలవగలవా? మృత్యు పట్టుకుంది నిన్ను. మనకి మృత్యు పట్టుకుంటే ఎంత ఫైట్ చేస్తే ఏమైంది? పెద్ద పెద్ద ఫైట్స్ మ్యాన్లు వచ్చారు, బ్రూస్లీ, జాకీ జాన్, పెద్ద పెద్ద బలశాలులు ఈ ప్రపంచం, ఈ భూమి మీద జన్మ తీసుకున్నారు. ఏమైనా వాళ్ళు ఫైట్ చేయగలిగారా మృత్యుతోని? మృత్యు కబలిచ్చిందంటే నీ బలం అంతా క్షీణించిపోతుంది, నీ బలం ఉపయోగపడదు. అప్పుడు మృత్యు బలం దగ్గర మన బలం ఎంత? సో ఏనుగు కూడా ఈరోజు ఓడిపోయి అప్పుడు భగవంతుని ప్రార్థించింది, హరిని, ఏ జనార్దన. అప్పుడు గుర్తు చేసింది అనమాట. ఈ జనార్దన అనేది అప్పుడు గజేంద్రుడు చెప్తాడు అనమాట స్తుతిలోని. జనార్దన ఎందుకు? జన్ అంటే భక్తులు, అంటే నేను సమాజంలో ఒక వ్యక్తిని, ఒక జీవిని. ఓకే, అలా కాకపోయినా రెండో విధంగానే ఆలోచించుకుందాం, అర్థం చేసుకుందాం. నేను ఒక డివోటీని, గత జన్మలో నేను ఇంద్రదున్య మహారాజుని, నేను మీ భక్తుడిని. నాకు ఈరోజు దుఃఖం వచ్చింది, నాకు ఈరోజు మొసల ద్వారా ఒక భయంకరమైన దుఃఖం వచ్చింది, నేను ఈ బాధ భరించలేకపోతున్నాను. అందుకనే ఈ దుఃఖాన్ని హరించి నాకు మోక్షాన్ని గతిచ్చు, మోక్షాన్ని ఇవ్వు, ఏ జనార్దన అని పిలవడం జరిగింది. ఇక్కడ అర్జునుడు చెప్పాడు, ఇది భాగవతంలో నిరూపణ జరిగింది. ఇది జనార్దన యొక్క అర్థం అన్నమాట. సో అనేక శ్లోకాల గజేంద్రుడు స్తుతి చేస్తుంది అనమాట. తర్వాత లోటస్ కలువ పువ్వు ఆఫరింగ్ వేస్తుంది అనమాట భగవంతుడి గారికి, జనార్దనుడికి ఆఫరింగ్ చేస్తుంది, సమర్పణ. అప్పుడు జనార్దనుడు వచ్చి, హరి వచ్చి ఈ భక్తుడైన ఏనుగుని ఈ దుఃఖాన్ని హరించి
తర్వాత భగవంతుడి లోకం తన లోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇది గజేంద్రుడి యొక్క మోక్షం కథ. గజేంద్ర ఉద్ధార కథ. మన వ్యధ గజేంద్ర కథ మన వ్యధ. ఒక గృహస్థ జీవితం, ఒక గృహస్థుడికి మంచి శిక్షణ అన్నమాట ఈ గజేంద్ర మోక్షం కథ. ఓకే. తర్వాత సో ఈ విధంగా ఈ జనార్దన్ అనే దాని మీద మనం చెప్పుకున్నాము. ఇంతవరకు సెలవు. ఇక రేపు వేరే టాపిక్ కోసం మనం మాట్లాడుకుందాము. ఇంతవరకు సెలవు. ఓకే. ఇక ఎవరైనా ఏమైనా పాయింట్స్ కానీ షేర్ చేయాలంటే